ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు లేదా పౌలు గారు యేసుక్రీస్తు ప్రభులు వారి ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే, ఇక్కడ అటువలే. ఒకటి భార్యాభర్తలను తీసుకుని వచ్చాడు, మరి ఎలా ఉండాలో చెబుతూ, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడత అయిన అట్టిది మరి ఏదైనా, అంటే అందులో చాలా ఉన్నాయి. అది కళంకమైన ముడతైన అట్టిది మరి ఏదైనా అంటే కనుక ఇంకేదైనా రాసుకోవచ్చు మాట. మనిషి చేసే ప్రతి పొరపాటును కూడా అందులో లిఖించుకోవచ్చు మాట. మరి అట్టిది ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టగలనని వాక్యమనే ఉదక స్థానముతో దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. 2 మాటలు అక్కడ పెడతాను. సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని కలిపి చదవాలి మనం అక్కడ. సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు సంఘాన్ని ప్రేమించడానికి. అంటే దేవుడు మనుషులను ప్రేమించాడనడానికి ఏం చేశాడంటే గనక ఒక పువ్వు ఇవ్వలేదైనా, తన ప్రాణం పెట్టాడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయము, ఇప్పుడు చాలాసార్లు చదివిన విషయం అది. యెషయా గ్రంథం 49:15వ వచనంలో, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఆయన ప్రేమను మనకి వ్యక్తపరుస్తున్నాడు. ఆయన లవ్ను మనకి ఏం చేస్తున్నాడు అంటే ప్రపోజ్ చేస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమ ఎలా ప్రపోజ్ చేస్తున్నాడంటే గనక, ఆయన ప్రేమను ఎలా ప్రపోజ్ చేస్తున్నాడంటే గనక మనకి ఆయన తన్ను తాను అర్పించుకుంటున్నాడు. తన్ను తాను అర్పణగా చేసుకుంటున్నాడు. ఆయన చేసే ఆ ప్రేమ, ఆయన ప్రేమ. మరి ఈరోజు భార్యాభర్తల విషయంలో ప్రేమలు ఉంటున్నాయంటే గనక ఏదో 10% భార్యాభర్తలు అనేవారు ప్రేమ కలిగిన వారు ఉండొచ్చు. 10% మాత్రమే. 90% అనేవాళ్ళు ఎలా ఉన్నారంటే కనుక ఈరోజు సమాజంలో ఇప్పుడు అవుతున్న వివాహాల్లో చాలా దారుణమైన వారుగానే ఉన్నారు. భార్యాభర్తల యొక్క ప్రేమ అనేది ఈరోజు ఎలా ఉందంటే కనుక నటించేదిగానే ఉన్నారు. ఏదో అవసరానికి వివాహం చేసుకున్న వారుగానే ఉన్నారు తప్ప బాధ్యత అనేది లేదు. ఒక ఊర్లో ఒక భార్యాభర్తలు ఉన్నారు. తనకు ఒక ఆడబిడ్డ పుట్టింది. భర్తను రోజు అంటుందంట, ఇదిగో మనకు ఒక ఆడబిడ్డ పుట్టింది కాబట్టి ఆ బిడ్డను గొప్పగా చదివించుకోవాలంటే కనుక మనకి చాలిన బ్రతుకులు ఎల్లబొచ్చలేం కాబట్టి నీది ఒక కిడ్నీ అమ్మేసి, ఆ కిడ్నీ అమ్మితే కనుక బిడ్డను చదివించుకోవచ్చు, బాగా ఉన్నతమైన చదువు చదివించవచ్చు అని ఫోర్స్ చేసిందంట. అలా రోజు గొడవకు దిగ్గ
ఒక రోజున భరించలేక సరే అని కిడ్నీ అమ్మేశాడు. ఆ కిడ్నీ అమ్మిన డబ్బులు తీసుకుని ఈ భార్య వేరే వాడితో వెళ్ళిపోయింది, ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది. ఎన్ని న్యూస్లు కనబడుతున్నాయి. మరొకటి రీసెంట్గా వచ్చినది, తన భర్త దుబాయ్ నుంచి వచ్చాడు, ప్రియుడితో ఉన్న విషయాన్ని చూడగానే చంపి ముక్కలుగా కోసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి సిమెంట్ చేశారు. ఒకడైతే భార్యను చంపి కుక్కర్లో ఉడకవేసి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు చూస్తుంటే కనుక మనుషులకి చలనం పోయి ఏం చేస్తున్నారంటే కనుక ఇలాంటి ప్రాక్టికల్గా చేయాలనిపిస్తుందంట. ఏం చేస్తే బాగుంటుందనంట గూగుల్ని అడుగుతున్నారంట. ఎలా మర్డర్ చేసి ఎలా తప్పించుకోవాలని గూగుల్ని అడుగుతున్నారంట. ఈరోజు ప్రతిదీ కూడా గూగుల్ అడగటమే కదా. ఏ సమాచారం తెలియాలన్నా ఏది కావాలన్నా గూగుల్ని అడుగుతున్నట్టుగా ఈరోజు మర్డర్ చేసి తప్పించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దొంగతనం చేసి తప్పించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిదీ కూడా గూగుల్ మీద ఆధారపడి జీవిస్తున్న జీవితాలు మంచి విషయాలకు ఆధారపడచ్చు, ఓకే. ఏదైనా మనకి అత్యంత పురాతనమైన సమాచారం ఏదైనా కావాలంటే కనుక ఆశ్రయించవచ్చు, అడగచ్చు. కానీ మర్డర్ చేయడానికి కూడా గూగుల్ని అడుగుతునే రోజులు. ప్రేమ అనేది మనుషుల్లో ఈరోజు కనబడనేది భూతత్వం ఎతుకునా గాన కనబడలేదు. ఒకడైతే మొన్న పిల్లలు మంచిగా చదివి పోటీ పరీక్షల్లో పాస్ అవ్వలేకపోతున్నారని 2 పిల్లల్ని బకెట్ నీళ్ళలో పడేసి చంపేశాడు, చేతులు వెనక్కి కట్టి. ఇలా విచిత్రమైన దారుణమైన పరిస్థితులు అనేది భార్యాభర్తల విషయంలో కనబడుతుంది. ప్రేమని తెలియచేయడానికి లేదా ప్రేమని ఒక నిదర్శనము చూపించడానికి మాత్రము ఒకే ఒక్క ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చి ప్రేమ విషయంలో ఏం చెప్తున్నాడంటే కనుక ఆ విషయాన్ని మరలా చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. ఎలా ప్రేమించాలంటే కనుక ఇదిగో భార్యకి ఒకవేళ కళంకం ఉన్నా, ముడత ఉన్నా, ఎలాంటి ఉన్నా గాన ఇదిగో ప్రేమించాలి. ఎందుకంటే కనుక వివాహమైనది కాబట్టి. ఇంకా దేవునికి మనకున్న ఆ సంబంధాన్ని కూడా పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో చెప్తున్న మాట చూస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్దాం. కొంచెం వివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గూర్చి మీరేమైనాను గ్రహించి సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యకగా ఒక్కడే పురుషుడికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని అంటారు. అంటే దేవుడు కూడా మనల్ని ఏం చేశాడంటే కనుక ప్రదానము చేసుకున్నాడు, అంటే ప్రేమించాడు. ప్రదానం అంటే కనుక ప్రేమించటం. ఓకే చేశాడు, మళ్ళీ ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఏం చేశాడంటే కనుక ఆ విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో అన్నాడన్నమాట. అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన మరి అట్టిది ఏదైనా లేకుండా, ముడత అంటే నలిగిపోయినది, పాడైపోయినది, చెడిపోయినది అని అర్థం. అలాంటిది ఏది ఇంకా లేకుండా చేయడానికి అంటే మనము మొదట ఎలాంటి వారం అంటే కనుక దోషులము, పాపులము, అపరాధులము, అన్యాయము చేసిన వారము, దోషములో ములిగిన వారము, నేరస్థాపనకు
నేరస్థాపనకు అన్నీ కూడా ఏం చేస్తారంటే కనుక నేరం చేసిన వాడికి పోలీసులు ఏం చేస్తారంటే కనుక షార్ట్ షీట్ ఫైల్ చేస్తారు. అది కనుక అందులో ఎక్కిస్తే కనుక ఇంకా కేసు నమోదైపోయినట్టే. మనకు కూడా ప్రతి నేరం కూడా ఏమైందంటే కనుక లిఖింపబడ్డది. మన నేరం, కళంకము, ముడత మరట్టిది ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు యేసుక్రీస్తు వారు మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడంటే, ఒకటి పాపులనైన మనలను ప్రేమించి ఏం చేశాడంటే మనలను పరిశుద్ధులుగా నిలవబెట్టాలని ప్రాణం పెట్టాడు. పరిశుద్ధులుగా నిలబెట్టాలని, మనలో ఇంకా పాపాన్ని తీసివేయడానికి, మనం పాపంతో ఉండకుండా ఉండడానికి ఆయన ఏం చేస్తాడంటే తన్ను తాను అర్పించుకొనవలసి వచ్చింది. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. రోమిలకు రాసిన పత్రిక 6:23 కనపడతాం మనకి. 6:23 ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిత్య జీవముంది. పాపం వల్ల ఉన్నది ఏంటంటే కనుక మరణం. మనం చేసే పనికి మనకే మరణము తగినది. కానీ ఆయన కృపావరము వల్ల మనకి ఏం చేశాడంటే కనుక దయ వల్ల, అంటే మనం నెగ్గలేం ఆ పరీక్షలో, మనం పాస్ అవ్వలేమని ఆయన కృపావరము వల్ల, దేవుని కృపావరము వల్ల ప్రభువైన యేసుక్రీస్తునందలి నిత్య జీవం అనేది వచ్చింది. 22వ వచనంలో అదే, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకు మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము అంటున్నాడు. పాపం వల్ల వచ్చే జీతమేమో అంతం మరణం. పాపం వల్ల వస్తే, పాపం చేసి చనిపోతుంటే కనుక, పాపంగా జీవించి చనిపోవడం వల్ల వచ్చే అంతం ఏంటంటే మరణం. అయితే పాపము నుంచి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దానంతమేమో నిత్య జీవం. ఆయన సంఘమును ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్నాడు. సంఘమును ప్రేమించి, దేవుడు ఎందుకు ప్రేమించాడంటే కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని, పవిత్రులుగా మనము జీవించాలని అందుకొరకు ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది. మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి కొరకు, మనుషులందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి కొరకు ఆయన ప్రేమ, అందుకే బలమైన ప్రేమ. శాపాన్ని నూర్చే ప్రేమ అది. మన శాపమంతా ఆయన ఏం చేశాడంటే కనుక ఓర్చుకున్నాడు. మన బాధనంతా కూడా ఆయన ఏం చేశాడంటే భరించుకున్నాడు. మన బాధను భరించాడు. ఒకరోజు ఒక యజమానుడంట ఎద్దు మాట వినటం లేదని ఏం చేశాడంటే కొడుతున్నాడంట. చాలా దెబ్బలు కొట్టి ఆలోచించిన తర్వాత కూర్చున్నాడంట. తర్వాత అది మరలా గడ్డి మేస్తుందంట. ఇన్ని దెబ్బలు కొట్టాను కదా, ఇన్ని దెబ్బలకి ఇది ఒక కన్నంపడ నీటి చుక్క కూడా కాచలేదు. ఒక్కసారి ఈ కర్ర దెబ్బ ఎలా ఉంటుందని తనకు తాను కొట్టుకుంటే ఒక్క దెబ్బకే అతనికి బాధేసిందంట, నొప్పి కలిగిందంట. ఒక్క దెబ్బకే ఇంత నొప్పి కలిగితే నాకు నేనుగా కొట్టుకుంటే
ఇన్ని దెబ్బలు భరించిందిదా, ఇన్ని దెబ్బలు భరించిందా? అదే శిక్ష మంద కూడా. మనం భరించాల్సిన దెబ్బలన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే కనుక భరించాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే మనం వెళ్ళే ఆ స్థానం నుండి ఆయన ఏం చేశాడంటే మనల్ని లాగేసి ఆ స్థానములో ఆయన వచ్చాడు. మనకు శిక్ష పడాల్సిన ఆ చోటులో నుండి మనల్ని సైడ్ పెట్టి ఏం చేశాడంటే దానికి నేను సహిస్తానని ముందుకొచ్చిన వాడే. అందుకే సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంగముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన ప్రేమ తల్లిదండ్రుల్లో కూడా లేదు. ఆయన ప్రేమ భార్యాభర్తల్లో కూడా లేదు. ఆయన ప్రేమ ప్రేయసి ప్రియుడిలో కూడా లేదు. ఈ రోజున్న ప్రేమలన్నీ కూడా ఎలాంటివి అంటే కనుక అపనమ్మకమైనవే. ఇదిగో తల్లేనా మరుచునేమో కానీ నేను నిన్ను మరువనన్నాడు. ఆయన మరిచిపోకుండా ఇదిగో మన పాపముల నిమిత్తము ఆయన ఏం చేస్తాడంటే కనుక ఇదిగో మన స్థానములోనికి ఆయన రావాల్సి వచ్చింది. మన స్థానములోనికి ఆయన వచ్చి ఆ మన నిమిత్తము ఏం చేశాడంటే కనుక ప్రాణం పెట్టాడు. అందుకు దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం ఎందుకు పెట్టాడంటే కనుక మనం ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిలబడాలని, మరలా మనం పాపంలోనికి వెళుతూ ఆయన దగ్గరికి రావాలని కాదు, ఇంకా పాపం చేస్తూ జీవించాలని కాదు. ఆయన ప్రాణం పెట్టాడంటే కనుక ఆయన ప్రాణం పెట్టినందుకు మనం పరిశుద్ధులుగా ఆయన ఎదుట నిలబడాలి. దేవా నన్ను పరిశుద్ధునిగా నిలబెట్టు. ప్రతిదినము కూడా మనం ప్రార్థించే ప్రార్థనలో మన ఉదయం సాయంత్రం ప్రార్థించే ప్రార్థనలో ఆయన ఎదుట మనం విన్నమించుకోవాల్సినది, దేవా నీ ఎదుట నన్ను పరిశుద్ధునిగా నిలబెట్టు. ఎందుకంటే ఆయన మన కొరకు చాలా త్యాగం చేశాడు. ఆయన ఎంతో బాధను అనుభవించాడు. మనకు రావాల్సిన ఆ శిక్షను కూడా ఆయన ఏం చేశాడంటే భరించాడు. ఇప్పుడు ఆ బాధనంతా మరిచిపోవాలంటే కనుక ఒక నూతనమైన ఒక జన్మ అనేది మనలో ఆయనకి కనబడాలి. ఇప్పుడు గర్భము ధరించిన ఆ తల్లి ఆ నొప్పులు భరిస్తున్నప్పుడు ఇదిగో ఎప్పుడైతే ఆ శిశువు భూమి మీదకి వస్తుందో ఆ శిశువును చూసినప్పుడు ఆ నొప్పులన్నీ మరిచిపోతుంది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట మనము నూతనమైన శిశువులుగా, అందుకంటాడు యేసుక్రీస్తు వారు, మీరు వాక్యము అనే ఉదక స్థానము చేత పాలవలే అపేక్షించిన వారే క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారే ఉండాలంటాడు పేతురు రాసిన పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుకు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. క్రొత్తగా జన్మించిన శిశువుల వలె ఆయన ఎదుట మనం ఎలా ఉండాలంటే కనుక శిశువుల వలె. అందుకే యేసుక్రీస్తు వారు కూడా
క్షమించండి, శిష్యులు కూడా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని అడిగినప్పుడు ఇదిగో ఈ శిశువుల వలె, మరి కొత్తగా మీరు జన్మించిన శిశువులు పోలిన వారైతేనే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు అంటారు. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండాలి. వారికి కపటము, దోషము, అపవిత్రత అంటే ఏంటో వారికి తెలియదు. ఆ స్థితిలో మీరు ఉండాలి. ఆ స్థితిలో ఉంటే కనుక పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. గొప్పవారి సంగతి పక్కన పెట్టండి, ప్రవేశిస్తారు. శిశువుల విషయాలు ఎత్తి కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడం, గొప్పవాళ్ళు పెద్దవారు ఏ స్థాయి అనేది ఆయన నిర్ణయిస్తాడు. ఇంకా మనకు స్థితి శిష్యుల వలె, శిశువులు కోరిన దానిలాగానే ఉంటుంది. మనం ఎలా మారాలంటే కనుక కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారే ఆయన ఎదుట మనము నిలబడేవారిగా ఉండాలి. ఉండడానికి అందుకోసమే యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే కనుక తన్ను తాను అర్పించుకొనవలసి వచ్చింది. అందుకు ఆయన బలిగా అర్పించుకోవలసి వచ్చింది. సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి భూమి మీద జీవించి యేసుక్రీస్తు వారు పొంతు పిలాతు అధికారంలో అప్పగింపబడి సిలువ వేయి కొరడా దెబ్బలు అనుభవించి యెరూషలేము నడి వీధుల్లో గాయాలతో రక్తం కారినట్టుగా నడిచి సిలువ వేయబడి చంపబడి బళ్ళింపోటు పొడవబడి సమాధిలో పెట్టబడి తిరిగి లేచి పునరుద్ధానుడై మరలా తిరిగి లేచి పునరుద్ధానుడై శిష్యులకు 40 దినాల కనబడి ఆరోహణమైపోయి ఇప్పటికీ 2000 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఇంకా ఆయన సిలువ వేయబట్టలా. ఆయన ఎప్పుడో సిలువ వేయబడ్డాడు. కానీ ఆ త్యాగం అనేది మనుషుల జీవితాలకి జ్ఞాపకం చేయడానికి అది జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేయాలంటే కనుక ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిలబడే ప్రక్రియను ప్రారంభించాలి. నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబడే ఆ ప్రక్రియను మనం ప్రారంభించాలి. ఆయన ఎదుట మనము ఏమవ్వాలంటే కనుక ఆ పరిశుద్ధత కొరకు మనం ఏం చేయాలంటే కనుక ప్రారంభించాలి. ఆయన మన కొరకు అందుగా అన్నమాట, సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. చెప్తున్నాడు, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగలగా సంగముగాను ఆయన దానిని తన ఎదుట నిలవబెట్టుకునవలనని ఆయన కోరిక. పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా ఈ యొక్క జీవితం అనేది క్రైస్తవులు అనుభవించాలి, అనుభవపూర్వకంగా జీవించాలి అని అందుకొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అందు నిమిత్తమే ఆయన శిలువ యాగంలో చనిపోయాడు. కానీ ఈరోజు ఈ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ చేయాల్సిన విషయాన్ని మాత్రం ఏం చేస్తున్నారంటే కనుక పక్కన పెట్టేస్తున్నారు. 40 దినాలు లెంట డేస్ పాటించాలి, తర్వాత చేయక్కర్లేదు. క్రైస్తవుడు ప్రతిదినము కూడా తన సిలువనెత్తుకుని ప్రయాణించాలి. సిలువ మన మీద ఉన్నప్పుడు ఏమవుతుందంటే కనుక మనం పరిశుద్ధత వైపు మాత్రమే అడుగులు వేస్తాం. పాపం వలన సమీపించడానికి ఏం చేయదంటే కనుక సాహసము చేయదు. సిలువను మనం ఏం చేయాలంటే కనుక అనుభవించాలి, జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేయాలంటే సిలువను అనుభవించాలి. అందుకే ప్రతి దినము కూడా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. వెంబడింపకపోతే కనుక ఆయనకి పాత్రులము కాదు. ఎందుకంటే ఏ ఒక ఫాలోవర్స్ దేన్ని ఫాలో అయ్యేవాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే కనుక ఫాలో అవుతారన్నమాట, దాన్నే వెంబడిస్తారు. మనం ఏ ఫాలోవర్స్ అంటే కనుక జీసస్ ఫాలోవర్స్ అన్నమాట. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తము చేత కడగబడిన పరిశుద్ధ సంఘము కడగబడిన పరిశుద్ధ సంఘము ఏం చేయాలంటే కనుక యేసుక్రీస్తు వారి యొక్క శిలువను మనం ఏమవ్వాలంటే కనుక ఫాలో అవ్వాలి, నడవాలి. లంటది జనాలు చేయడం కాదు, నడవాలి. అలా నడిచినప్పుడే మనకి ఆయన ఎదుట పరిశుద్ధత అనేది జ్ఞాపకం వస్తుంది. ఆ పరిశుద్ధతలో బ్రతకాలనేది మనకేమొస్తుందంటే కనుక జ్ఞాపకం వస్తుంది. అప్పుడు మనము ఆ పరిశుద్ధతలో మనం ఏం చేస్తామంటే కనుక జీవిస్తాం. అందుకొరకు ఆయన దాని నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. మొదట ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమకు బదులుగా ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమ ఎంతంటే కనుక ఈ లోకంలో తల్లిదండ్రులు భార్యాభర్తలు చేయలేనిది ఒకటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రేమించాడంటే కనుక ఉచితంగా ఆ త్యాగంలోనికి ఆ సాహసంలోనికి రాలేని మన కొరకు ఆయన ఏం చేశాడంటే కనుక త్యాగం చేశాడు కాబట్టి, ప్రేమించాడు కాబట్టి కృతజ్ఞతగా మనం ఏం చేయాలంటే కనుక మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికే ప్రయత్నం చేయాలి. మన జీవితాంతం కూడా ఆయనకు కృతజ్ఞత కలిగి పరిశుద్ధత కొరకు నిర్దోషులుగా ఆయన ఎదుట నిలబడడానికి ప్రయత్నం చేయాలి, నిలబడే ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తే కనుక ఆయన మనలను ఆయనతో ఉండడానికి నిత్య జీవంలోనికి తీసుకువెళ్ళడానికి ఉంది. కృపాదానం వల్ల వచ్చేది నిత్య జీవం. ఆయన కృప వల్ల వచ్చేది నిత్య జీవం. ప్రాణత్యాగం ఆయనే చేశాడు, నిత్య జీవం కూడా మనకు ఊరికినే ఇస్తున్నాడు. ఎవరైనా ఏదైనా మనకి చేస్తే కనుక మేలు చేస్తేనే సాయం చేస్తాం, మేలును తీసుకుని ప్రతిమేలు చేస్తారు. కానీ ఆయన మేలు తీసుకోలేదు, మన దగ్గర నుంచి వచ్చే కీడంతాను తీసుకున్నాడు. తర్వాత మనకి ఆయన ఇచ్చేది ఏంటంటే కనుక మేలు శిక్షను అనుభవించాడు. శిక్ష అనుభవించిన తర్వాత కూడా మనల్ని ఎట్టి చాకరేవుగా లేదా బానిసలుగా చూడలేదు. మన శిక్షను అనుభవించి బానిసలుగా చోట్ల స్వేచ్ఛగా మనలో నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. నిత్యము జీవించే ఆ జీవాన్ని ఇస్తున్నాడు, నిత్యము బ్రతకడానికి మరలా అర్హతనిస్తున్నాడు. పాపాన్ని క్షమించడానికి అర్హత ఇచ్చాడు, మరలా నిత్యము జీవించి ఉండే అర్హతను కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు. అట్టి అర్హతను మనము కోల్పోకుండా ఉండడానికి మనం ఎప్పుడు కూడా ఆయన సిలువను ఎంబడించేవారుగా ఉండాలి. ఆయన సిలువను ఎంబడిస్తూ ఆయనతో ఉండేవారుగా ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఉన్నతమైన నామానికి వందనాలైనా. మా కొరకునైనా సంఘాన్ని ప్రేమించి మీరు తను తాను అప్పగించుకున్నారు నాయన. మీ ప్రేమ గొప్పదనైనా. ఈ లోకంలో ఉన్నవారి ప్రేమ, వివాహ బంధములో సరైన ప్రేమ లేదు నాయన. తల్లిదండ్రుల ప్రేమలో సరైన బంధము లేదు. మనుషులలో మరొకమైన బంధాలు కనిపించట్లేదు నాయన. ద్వేషం, కోపం, తాపం, చంపేసుకునేంత కక్షలు, పొడి చేసుకునేంత ఈర్ష్యలు, మోసం చేసే అంత భార్యాభర్తల బంధాలు, వాటన్నిటికీ అతీతమైనదే మీ ప్రేమనైనా. వాటన్నిటికీ అతీతమైన ప్రేమ నీదనైనా. వాటన్నిటికీ మించినైనా మమ్మల్ని ప్రేమించడానికైనా మీరు ప్రాణం పెట్టవలసి వచ్చింది. మమ్మల్ని ప్రేమించడానికైనా సిలువను అప్పగించబడ్డారు, సిలువను సహించారు,
మా కొరకు అనేక హింసలు అనుభవించారు. ఆ శిక్షను మేము ఎల్లప్పుడూ మా కళ్ళెదుట జ్ఞాపకం చేసుకుంటూనైనా మీ ఎదుట జీవించగల జీవితం భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ ఎదుట మేము పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించే భాగ్యాన్ని ధన్యతను మాకు అనుగ్రహింపచేసి నడిపించమని క్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.